హలో గైస్, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి క్లాస్లో? నో సార్. ఓకే అండి, ఏమైనా ఉంటే కన్నా వీడియోని ఒకటి రెండు సార్లు చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో మనకి కంటెంట్ అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ని ఎంత డెప్త్గా అనాలిసిస్ చేసుకుంటే రేపు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మనం చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో చూడండి నెక్స్ట్ టుడే మల్టీ కరెన్సీ అండి. మల్టీ కరెన్సీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనము ఇండియాలో మన బిజినెస్ ఉంది, ఫారెన్ కంట్రీతో మన బిజినెస్ పర్చేజ్ కానీ సేల్ కానీ చేసినప్పుడు మన ఇండియా అమౌంట్ రూపంలో ఇవ్వలేము కదా. వాళ్ళ దేశం కరెన్సీ ఏదైతే ఉంటుందో వాళ్ళ కరెన్సీ రూపంలో కన్వర్ట్ చేసి ఇవ్వాలి. అలాంటి సిచ్యువేషన్స్లో కరెన్సీస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటికి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ని ఎక్కడ డిఫైన్ చేయాలి, సో మనము క్వాంటిటీ రేట్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా మనము మెన్షన్ చేసుకోవాలి, ఇవి మనకి అవసరం అవుతాయి. వీటిని ఎలా చేయాలని చూస్తాం. తర్వాత టోటల్ చేయంగా మనకు ఇండియా అమౌంట్ ఎంత అవుతుంది. ఇక్కడ ఆస్ట్రేలియా ఇచ్చారు, ఆస్ట్రేలియాని డాలర్తో డిఫైన్ చేశారు. $1కి 54 రూపీస్తో మనం చేస్తాం. కువైట్ ఒక దినార్కి 210తో మనము డిఫైన్ చేస్తాం. తర్వాత దుబాయ్ దిర్హమ్స్ డిహెచ్ఎస్ 1 డిహెచ్ఎస్కి 17 రూపీస్తో మనం డిఫైన్ చేస్తాం. సో వీటిని మనం ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి అనేది చూస్తాం. టోటల్గా నెట్ లాస్ మనకి 1,39,000 ఇవ్వడం జరుగుతుంది. 1,39,000. ఓకే, సో వీటిని ఎలా చేయాలని చూద్దాం. ఐటమ్స్ డిఫరెంట్, మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే దాన్ని బట్టి ఐటమ్స్ పర్చేజ్ చేస్తాం. టాలీ ప్రైమ్ 3.0 ఓపెన్ చేస్తున్నాను. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. రైట్ సెల్లో F3 షర్ట్ కంపెనీ, న్యూ కంపెనీ ఓపెన్ చేస్తున్నా. క్రియేట్ కంపెనీ, కంట్రోల్ V పేస్ట్, ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇచ్చేస్తున్నాను. ఇవన్నీ జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాం. వీటిని ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో. సో తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంకా వెళ్ళలేదు కాబట్టి నో పెట్టండి. సేవ్ చేయండి, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. సో నెక్స్ట్ క్రియేట్లోకి వెళ్దాం. ఫస్ట్ లెడ్జర్స్ ఏమున్నాయో లెడ్జర్స్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ క్యాపిటల్, ఐసిఐసిఐ బ్యాంక్, పర్చేజ్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి చేసుకుంటూ వద్దాం. క్యాపిటల్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్, నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్, నెక్స్ట్ ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, కంట్రోల్ C, కంట్రోల్ V. సన్రీ క్రియేటర్స్. సో వాళ్ళది ఆస్ట్రేలియా కాబట్టి మనకి రియల్ టైంలో ఏ కంట్రీ ఉంటుందో ఆ కంట్రీ తీసుకోవాలి. మీరు ఇక్కడ ఆస్ట్రేలియా తీసుకుంటారు. ఆస్ట్రేలియా తీసుకొని అక్కడ ఆస్ట్రేలియాలో ఏ రాష్ట్రాలు అయితే ఉంటాయో వాటిని తీసుకోవాలి మీరు. ప్రజెంట్కి నేను ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాను, మీకు రియల్ టైంలో ఏది ఉంటే అది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అది నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. తర్వాత కువైట్ కంప్యూటర్ వాళ్ళు, కంట్రోల్ C, కంట్రోల్ V. సన్రీ డెప్టార్స్. నెక్స్ట్ దుబాయ్ కంప్యూటర్ షాపీ,
Control C, Control V. Sundry debtors. Next, traveling expense. Direct expense. Service charges. Direct expense. తర్వాత కరెన్సీలోకి వెళ్తే ఇక్కడ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేట్ చేయాలి. షిఫ్ట్ పట్టుకొని డాలర్ ఇవ్వాలి. డాలర్ తర్వాత డిఎన్, డినార్, నెక్స్ట్ డిహెచ్ఎస్, దిర్హమ్స్. మనము మూడిటికి ఇవ్వాలి, దుబాయ్, కువైట్, ఆస్ట్రేలియా. ఎస్కేప్. వీటిని క్రియేట్ చేసిన తర్వాత ఒక ఆప్షన్ బయటకు వస్తుంది, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని. ముందు రాదు, ముందు ఇది లేదు. ఎప్పుడైతే సింబల్స్ క్రియేట్ చేస్తారో అవి వీడికి వస్తాయి, అప్పుడు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒకటి జనరేట్ అవుతుంది. మీరు అక్కడ క్రియేట్ చేసింటే ఈ ప్లేస్లోకి వస్తాయి. $1 ఎంత అమౌంట్ వచ్చింది ఇక్కడ? 54 రూపీస్. ఒక డిహెచ్ఎస్కి 17 రూపీస్. ఒక డిఎన్కి 210 రూపీస్. ఇలా మనం డిఫైన్ చేసుకోవాలి, కరెక్ట్ ఇచ్చుకోవాలి. తర్వాత యూనిట్స్ ఏమున్నాయి? ఒకే ఐటమ్ ఉంది, ఇన్వాయిస్ నెంబర్స్. స్టాక్ ఐటమ్ Lenovo P4 ల్యాప్టాప్స్. Control C, Control V, నెంబర్స్. ఇలా చేసుకోవాలి. ఎస్కేప్. వోచర్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇది రిసిప్ట్. క్యాపిటల్ ఎంత పెట్టారు? 75 lakhs. ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 5 lakhs. కంట్రా. నెక్స్ట్ పర్చేజ్. ఆస్ట్రేలియా, Lenovo P4 80 రూపీస్. $600. డాలర్ ఇవ్వాలండి, డాలర్ ఇవ్వకుండా అమౌంట్ ఇవ్వకూడదు. 48,000 చూడండి. రేట్ ఇన్ ఫారెక్స్, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ $600. 54th ఇంటూ చేస్తే 32,400 రేటింగ్. అదే 48,000 అమౌంట్కి ఇక్కడ 54th ఇంటూ చేస్తే 25,92,000 వచ్చింది. నెక్స్ట్ సేల్స్. కువైట్, డిఎన్ 210 రూపీస్. $1,23,000. తర్వాత దుబాయ్ కంప్యూటర్ షాపింగ్. తర్వాత 40 డిహెచ్ఎస్ 1250. 17th ఇంటూ చేస్తే 21,250. ఆ 21,000 ఈ 50,000కి 17th చేస్తే 8,50,000. నెక్స్ట్ చెక్ పే టు ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్. పేమెంట్ $25,000.
Next, check received from Kuwait, F6. EN 4,000. Next, Dubai, DHS 8,000. ICICI Bank. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పేమెంట్ 4,000. తర్వాత సర్వీస్ ఛార్జెస్ ఐసిఐసిఐ బ్యాంక్. వెళ్ళి ప్రాఫిట్ లాస్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ లాస్ 1,39,000. నెట్ లాస్ 1,39,000. తర్వాత ఈ ప్లేస్లోనే ఆల్ట్ C ఇవ్వాలి. ఆల్ట్ C ఇచ్చి కరెన్సీ వైజ్ మనం అమౌంట్ డిఫరెన్స్ చూడవచ్చు. సో ఆస్ట్రేలియా అమౌంట్ $40,240 అయితే ఇండియా అమౌంట్ 21,73,000 అవుతుంది. ఆల్ట్ C. DHS ఇప్పుడు 2 దేశాల అమౌంట్తో క్యాల్కులేషన్. ఒకటి దిర్హమ్స్ 1,27,823, 21,73,000. అన్ని దేశాలు కంపేర్ చేస్తే మనకి ఈ విధంగా డిఫరెన్స్ చూపిస్తుంది. ఒకవేళ వేరే దేశాలతో మనం పర్చేస్ కానీ సేల్స్ కానీ చేసిన తర్వాత డాలర్ వైజ్, దిర్హమ్స్ వైజ్, దినార్ వైజ్ ఇండియా అమౌంట్తో కంపేర్ చేసుకుంటే ఈ విధంగా షో చేస్తుంది. మనం చేసిన ట్రాన్సాక్షన్ డే బుక్లో ఉంటాయి. సో ఈ విధంగా మల్టీ కరెన్సీ మన బిజినెస్ ఫారిన్ కంట్రీస్తో బిజినెస్ చేస్తే కనుక ఈ విధంగా చేయాలి. క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. మల్టీ కరెన్సీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. క్లియర్. ఓకే.